మందిని చంపే పాయిజన్ ని భీముడు తింటాడా? భీముడి బలాన్ని చూసి తట్టుకోలేని దుర్యోధనుడు ఎలా అయినా భీముడిని చంపేసి దాన్ని యుధిష్ఠిరుడు అండ్ అర్జునుడి మీద నెట్టేద్దాం అనుకుంటాడు. అయితే ఒకరోజు దుర్యోధనుడు తన ప్లాన్ ప్రకారం పాండవుల దగ్గరికి వెళ్లి అలా సరదాగా ట్రిప్ కెళ్లి లంచ్ తిని వాటర్ లో ఆడుకొని రిటర్న్ వచ్చేద్దాం అని కన్విన్స్ చేస్తాడు. దుర్యోధనుడి ప్లాన్ గురించి తెలియక పాండవులు కౌరవులతో కలిసి ఒక ప్యాలెస్ కి వెళ్తారు. అండ్ అప్పుడే దుర్యోధనుడు భీముడు తినే ఫుడ్ లో పాయిజన్ ని కలుపుతాడు. అండ్ భీముడు ఇది తెలియక ఆ ఫుడ్ ని తినేస్తాడు. లంచ్ తిన్నాక అందరూ కలిసి వాటర్ లో ఆడుకోవడానికి వెళ్తారు. కానీ భీముడు మాత్రం ఆ విషయం వల్ల పడిపోతాడు. పడిపోయిన విషయం పాండవులకు తెలియకూడదని పాండవులని డైవర్ట్ చేస్తారు. దుర్యోధనుడు తన బ్రదర్స్ తో కలిసి భీముడిని కట్టేసి వాటర్ లో పడేస్తాడు. తను ఎంతో లోపలికి వెళ్ళిపోయి నాగలోకానికి రీచ్ అవుతాడు. అక్కడున్న పాములన్నీ భీముడిని కాటేయడం స్టార్ట్ చేస్తాయి. భీముడికి ఆల్రెడీ ఉన్న విషయం అండ్ ఇప్పుడు పాములు కాటేసిన విషయం రెండు న్యూట్రల్ అయిపోయి భీముడికి మెల్కొస్తుంది. అండ్ అక్కడున్న నాగులన్నిటిని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న నాగరాజు వాసుకి అక్కడికి వస్తాడు. మరి వాసుకి ఊరుకుంటాడా? అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ లో చూడండి.